శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి 4 నుండి 10వ తారీఖు వరకు గోచార రీత్యా చంద్రమానం నడుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నది అనేది గమనిద్దాం. ముఖ్యంగా ఫిబ్రవరి 4 నుంచి 10వ తారీఖు గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు మేషరాశిలో సంచారం జరుగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనాల్లో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. వాటితో పాటు కుజుడు, శుక్రుడు వారం ప్రథమంలో వారి యొక్క సంచారం అనేది మనం గమనించినట్లయితే వారు ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అలాగే కుజ సంచారం అనేది మొదలవబోతుంది. కుజ సంచారం జరిగి ఈ యొక్క వారాల మధ్యలో 9వ తారీఖున వచ్చేటప్పటికి తన యొక్క మార్పు అనేది జరుగుతున్నది అన్నమాట. ఎక్కడికి జరుగుతున్నది అంటే మకరంలోకి జరగబోతున్నది. అలాగే బుధుడు, రవి కలిసి మకరంలో సంచారం చేయబోతున్నాడు. మకర సంక్రమణం జరిగింది ఆల్రెడీ. అలాగే శని మనం గమనించినట్లయితే కుంభంలో కొనసాగుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఫలితాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మేషరాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నది. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవితో కలిసినటువంటి బుధుడు, కుజుడు గ్రహాలు కలవటం అనేది జరుగుతున్నది అన్నమాట. అంటే వారాంతంలో కలవబోతున్నది. వారం ప్రథమంలో ఈ యొక్క రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రతికూలత ఉంది. వారి గురించి కొన్ని మానసికంగా కూడా కొన్ని బాధలు అనేవి కొద్దిగా ఎదురవుతాయి. వారు ఎలా ఎదుగుతారు, వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్లారని చెప్పి ఒక ఆలోచన అనేది ఈ యొక్క రాశి వారికి మొదలవుతుంది. కానీ వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా చాలా ఫాస్ట్గా పనిచేయగలుగుతారు. ఎందుకంటే రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ పూర్తి యోగకారకుడు అన్నమాట. అదేవిధంగా లాభస్థానంలో ఉన్నటువంటి శని లాభస్థానంలోనే యోగిస్తాడు. అటువంటి స్థానాల్లో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి స్థానాల్లో శని ఉన్నందువలన వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాలలో చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా సమయానికి డబ్బు రావటం అనేది జరుగుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీకు ఏదో ఒక అవరోధం అనేది వారాంతంలో ఎదురయ్యేటువంటిగా ఉందన్నమాట. అంటే వారాంతంలో ఏదో ఒకటి అవరోధం అనేది జరిగే విధంగా ఉంది. అది వృత్తిపరంగా కొద్దిగా మానసిక చింతన కలిగించే విధంగా ఉంది. కానీ ఈ రాశి వారికి అటువంటి చిన్న ప్రభావాలు ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో పెద్ద ఒడిదుడుకులు అనేవి వీరిని ఎటువంటి ప్రభావానికి లోను చేయవు అన్నమాట. మరి వాటితో పాటు ధన వ్యయం అనేది కొంచెం తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అధికమైనటువంటి ధన వ్యయాన్ని తగ్గించుకోవాలి. మరియు అలాగే దుష్ట సాంగత్యాన్ని, అంటే ఫ్రెండ్స్లో వారు కూడా మిమ్మల్ని వాడుకొని వదిలేసేటువంటి వారు మీ చుట్టూ ఉంటారు. కాబట్టి వారిని కొంచెం గమనిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ వారం కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. కేతు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు కానీ స్నేహితుల మీద విజయాన్ని సాధించలేరు ఎవరైనా సరే. సో స్నేహితులను చెప్పుకొని పక్కన తిరిగేటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో వారితో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్నేహితులతో అలాగే బంధుమిత్రులతో ఈ యొక్క వారం గడపడం అనేది జరుగుతుంటుంది. వారం అంతంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం అనేది జరుగుతారు. కుటుంబ సంతోషాలతో కూడా ఈ యొక్క వారం అనేది గడుస్తుంది. ఈ యొక్క వారంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు పూర్తి యోగకారకుడు, రవి కూడా మంచి రాజ్యస్థానంలో ఉన్నాడు. ఈ యొక్క రాశి వారికి విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు, సుఖాన్ని ఇవ్వగలుగుతాడు, సుఖ సంతోషాలతో భోగాన్ని కలిగించగలుగుతాడు అన్నమాట. ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. విద్యార్థులు వచ్చినప్పటికీ కొద్దిగా కష్టపడి కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే విజయాన్ని ఈ యొక్క వారం కూడా పొందడం అనేది జరుగుతుంటుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. పరిహారాల రీత్యా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ రాహు ఇక్కడ 1000 స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి అధికమైనటువంటి డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా అయ్యే విధంగా ఉంది. కాబట్టి రాహుగ్రహ అష్టకాన్ని చదవటం, దుర్గాదేవిని పూజిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు అంత యోగ్యకారకుడు కాదు. కాబట్టి గురువుకి వచ్చేటప్పటికి గురుగ్రహ కవచాన్ని ఎక్కువగా చదివినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే సాయిబాబా గుడిని గురువారం పూట దర్శించినట్లయితే ప్రశాంతమైనటువంటి జీవితం అనేది పొందగలుగుతారు. వివాహ జీవితంలో కూడా ప్రశాంతత అనేది కూడా పొందగలుగుతారు. వారాంతాల్లో వచ్చేటప్పటికి వీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే కుజగ్రహ ఆరాధన అనేది చేసుకోవాలి వారాంతంలో. మరియు అలాగే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా అన్ని గ్రహ స్థితులు వీరికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి.
వీరికి మరిన్ని మంచి ఫలితాల కోసం చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. వృషభ రాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉందనేది చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో కేతువు మరియు అలాగే వ్యయ స్థానంలో గురువు, మంచి లాభస్థానంలో వచ్చేటప్పటికి రాహు అనుకూలమైనటువంటి ఫలితరీత్యా వీటికి వచ్చేటప్పటికి వృత్తిపరంగా చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఎదురైనప్పటికీ కూడా వీరు వాటిని చాకచక్యంగా తప్పించుకోగలిగినటువంటి శక్తి అనేది పొందగలుగుతారు. వృత్తిపరంగా రాజ్యస్థానంలో ఉన్నటువంటి శని అంత యోగకారకుడు కాదు, అధికమైనటువంటి ధన వ్యయాన్ని కూడా కారకుడుగా కూడా తయారవుతాడనమాట. అలాగే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి యోగ్యాన్ని ఇవ్వట్లేదు. వృత్తిపరంగా చిన్న చిన్న కష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితిని, పరీక్షా సమయాన్ని సూచిస్తూ ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు, భాగ్యస్థానానికి మారబోతున్నాడు అన్నమాట. వృత్తిపరంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వృత్తిపరంగా అనుకూలమైనటువంటి కాలంగా సామాన్యమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. అలాగే వ్యవసాయ సంబంధితమైన విషయాలు, ఫెర్టిలైజర్స్లో కానీ లేకపోతే పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, స్టాక్స్లో అంతగా లాభించే విధంగా ఈ వారం గోచరించట్లేదు. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులు పొందగలుగుతారు. ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మరియు అదేవిధంగా వృత్తిలో అనుకూలత కోసం ఈ రాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా వారాంతాల్లో ఎప్పుడైతే ఇక కుజుడు అష్టమం నుంచి భాగ్యస్థానంలోకి సంచారం జరుగుతుందో, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అవరోధాన్ని కలిగించే విధంగా ఉంటాడు. అలాగే కుజుడు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నందువల్ల ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట. ధనం అనేది అధికంగా ఖర్చు అవ్వడానికి కూడా కారకుడుగా తయారవుతాడు. మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి. ఎదుటివారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవటానికి ఎక్కువగా ప్రయత్నించినట్లయితే ఈ వారం కూడా ప్రశాంతమైనటువంటి వారంగా గోచరిస్తూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. హోటల్ రంగ బిజినెస్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది వారం ప్రథమంలో. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యవహారాలు అనేవి మందకొండిగా సాగే విధంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా ఒక స్థాయికి రీచ్ అవ్వడానికి ఈ రాశివారు కొద్దిగా ఎక్కువగా ప్రయత్నించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది చూద్దాం. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యకారకుడు కాదు కాబట్టి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, సింధూరాన్ని ధరించాలి అన్నమాట. అంటే ప్రతి రోజు వీరు సింధూరాన్ని ధరించినట్లయితే కుజుడు యొక్క శుభ దృష్టి ఏదైతే సరిగా లేదో వాటి నుంచి కొంచెం అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంటుంది. రవి సరైనటువంటి స్థితిలో లేనందువల్ల ఉద్యోగంలో కొద్దిగా ఎక్కువగా శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. శరీరంలో అధికమైనటువంటి వేడి అనేది ఎక్కువగా పుట్టే విధంగా ఉంటుంది. కాబట్టి సూర్యారాధన అనేది ఎక్కువగా చేయాలన్నమాట. అంటే సూర్య నమస్కారాలు అనేది ఎక్కువగా చేసినట్లయితే విద్యార్థులకు బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే ఉదయం లేవగానే అలాగే ఉదయాన్నే నిద్ర లేవగానే అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యాన్ని సూర్యుడికి సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. వాటితో పాటు ఇక రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలత కోసం శని రాజ్యస్థానంలో ఉన్నప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వడు కాబట్టి ఇక రాశివారు వెంకటేశ్వర స్వామిని శనివారం పూట పూజించినట్లయితే కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలగడం అనేది జరుగుతుందన్నమాట. సర్వే జన సుఖినో భవంతు. మిథున రాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అని చెప్తున్నాను. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో కేతువు జాతకరీత్యా వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిని ఇవ్వట్లేదు. అలాగే గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు కొంత తక్కువ ఫలితాన్ని ఇస్తున్నాడు. కానీ గురువు అనుకూలమైనటువంటి గ్రహస్థితిని కాపాడబోతుంది. ముఖ్యంగా లాభస్థానాల్లో ఉన్నటువంటి గురువు రీత్యా విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం, ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా గురువు పూర్తి యోగకారకుడుగా ఇవ్వబోతున్నాడు అన్నమాట. వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు. కాకపోతే ఇక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలంగా లేడన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ శరీరంలో అధికమైనటువంటి వేడి, ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త కూడా అవసరం. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలతో పాటు ధనం అనేది ఈ వారంలో కొద్దిగా పొదుపుగా ఖర్చు పెట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అన్నమాట. వాటితో పాటు అష్టమంలోనే సంచారం చేస్తున్నటువంటి రాహువు మరియు అలాగే బుధుడు అష్టమంలో యోగకారకుడే. కాకపోతే ఎప్పుడైతే బుధుడు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు
ముఖ్యంగా రవితో కలిసినప్పుడు అస్తంగత్వం పడతాడు. మరియు రవి యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నందువల్ల అధికమైనటువంటి ధన వ్యయాన్ని గల కారకుడుగా కూడా తయారవుతాడు. డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే భాగ్యస్థానంలో శని సంచారం అనేది ఉందన్నమాట. శని భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు మిథున రాశి వారికి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించదు. కాబట్టి శనికి ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి గారితో పరపత్యాల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. గురుగ్రహ అనుకూలత అనేది వీరిని ఈ యొక్క వారం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. బయటకు పోయేటప్పుడు ఏదైనా పని చేసేట ముందు ఇంట్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ వినాయకుడికి ఒకసారి నమస్కారం చేసుకొని ఓం వినాయకాయ నమః అని చెప్పి ఒక మంత్రాన్ని జపించి బయటికి పోయినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతున్నారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలతో పాటు వివాహంతో ఎవరైతే స్త్రీతో జాగ్రత్తగా మాట్లాడితే అంటే మీ యొక్క వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఒక అన్యోన్యత పెంపొందించుకోవడానికి మాట్లాడినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించగలవు. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ మిథున రాశి వారికి సప్తమంలో శుక్రగ్రహ సంచార రీత్యా అన్య పురుషుడికి అన్న స్త్రీతో సత్సంబంధాలు మెలగటానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు అనేవి అవసరం. 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అన్నమాట. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ మాలవ్య యోగాన్ని కలిగించగలుగుతాడు. ఫేషియల్ అట్రాక్షన్ అనేది పెంపొందుకోగలుగుతుందన్నమాట. అంటే 10 మందిలో ముఖ వర్చస్సు అనేది బాగా రాగలుగుతుంది. అది 10 మందిలో బాగా మెలగడం కూడా జరుగుతుందన్నమాట. ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క వారం అనేది మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే ఉంది. ఈ వారం కూడా ప్రశాంతమైనటువంటి జీవితం పొందగలుగుతారు. చిన్న రెమెడీస్ అనేవి కూడా చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఇక చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత యోగకారకుడు కాదు, అలాగే రవి కూడా అంత యోగకారకుడు కాదు. కాబట్టి వీరు కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రవి కూడా యోగకారకుడు కాదు. కాబట్టి ఈ యొక్క రాశి వారు రవిగ్రహ శ్లోకాన్ని పఠించడంతో పాటు రవిగ్రహ ఆరాధన చేయటం, సూర్య నమస్కారాలు చేయటం, సూర్యగ్రహ కవచాన్ని పఠించినట్లయితే ఈ యొక్క వారం కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. విద్యార్థులు ముఖ్యంగా గురుగ్రహ కవచాన్ని పఠించి గాయత్రి శ్లోకాన్ని పఠించినట్లయితే గురుగ్రహ అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, చిన్న రెమెడీస్ చేసుకున్నట్లయితే ఈ వారం కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొన్ని విషయాల జాగ్రత్తలు కూడా అవసరం. ఈ రాశి వారికి కేతు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ధైర్యంతో మీరు చేసేటువంటి పనుల్లో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. తథ్యం మాతృ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి షష్టమంలో కుజగ్రహ సంచారం అనేది వారంలో 9వ తారీఖు చివరి నాటికి వచ్చినప్పటికీ సప్తమంలోకి మారుతున్నది. కుజగ్రహ సంచారం అనేది షష్టమంలో ఉన్నంత వరకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వ్యవసాయ పరంగా, రాజకీయ పరంగా, అలాగే విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని, విజయాన్ని, ప్రమోషన్స్ని, ఇంక్రిమెంట్స్ని ఇవ్వగలుగుతుందన్నమాట. కానీ ఈ రాశి వారికి కుజుడు 9వ తారీఖు నుంచి సప్తమంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ శరీరంలో అధికమైనటువంటి వేడిని, ఉష్ణాన్ని పుట్టిస్తాడన్నమాట. అంటే వేడిని ఎక్కువగా పుట్టించగలుగుతాడు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాని ముఖ్య కారణం వచ్చినప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి సంచారం అన్నమాట. సప్తమంలో సరైనటువంటి గ్రహం లేదు. రాహువు కుజుడు కలిసి సప్తమంలో ఉన్నందువల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి వారం ప్రథమంలో మంచి అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. కాబట్టి వారం ప్రథమంలో విజయాన్ని ఎక్కువగా సూచిస్తూ ఉన్నదన్నమాట.
అలాగే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో శని సంచారం అనేది ఉంది. తద్వారా వచ్చేటప్పటికి ధనం అనేది కొద్ది ఎక్కువగా ఖర్చు అవుతున్నప్పటికీ కూడా దాన్ని సంపాదించగలిగినటువంటి శక్తిని కుజుడు ఈ రాశి వారికి వారం ప్రథమంలో పూర్తిగా ఇవ్వగలుగుతాడు అన్నమాట. వారాంతంలో కన్నా వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం అనేది కొద్దిగా తండ్రి గారితో పొరపత్యాల విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి విద్యార్థులకి ఈ యొక్క వారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు తన యొక్క దృష్టి అంటే త్రికోణ దృష్టి ఏదైతే ఉందో మూల త్రికోణ దృష్టి ఏదైతే ఉందో పంచమ దృష్టి అనేది ఈ యొక్క రాశి వారికి ధనస్థానం మీద ఉన్నందువల్ల డబ్బు అనేది సంపాదించగలుగుతారు. దాన్ని అదేవిధంగా ఖర్చు పెట్టడం అనేది కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ రాశి వారికి. ఈ రాశి వారి విద్యార్థులకు వచ్చేటప్పటికి వారం ప్రథమంలో అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా వారం ప్రథమంలో చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం గమనిద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి కేతువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా గురువు అంత యోగాన్ని ఇవ్వట్లేదు కాబట్టి గురుగ్రహ కవచాన్ని పఠించడం, గాయత్రి దేవి జపాన్ని చేయటం అనేది అనుకూలమైనటువంటి ఫలితం ఇస్తుందన్నమాట. వాటితో పాటు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని యోగకారకుడు కాదు కాబట్టి వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చేయటం, అలాగే వెంకటేశ్వర స్వామి శ్లోకాన్ని పఠించడం, శనిగ్రహ కవచాన్ని పఠించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు రవి కుజుడు యొక్క మార్పు చేర్పులు అనేవి జరుగుతున్నాయి కాబట్టి సప్తమంలోకి వస్తున్నటువంటి రవి అంత యోగకారకుడు కాడు, ధనక్షయ కారకుడుగా కూడా తయారవుతాడు అన్నమాట. అంటే సమయానికి డబ్బు వచ్చి చేరకుండా కూడా అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి వీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే ఈ రాశి వారి కంపల్సరీగా వీరు చేసుకోవాల్సినది రవిగ్రహ కవచాన్ని పఠించి సూర్యారాధన చేసినట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే ధనక్షయకారకుడు కాబట్టి సమయానికి డబ్బు వచ్చి చేరదు. అలాగే ప్రయాణం అనేది నిర్విఘ్నంగా జరుగుతుందన్నమాట. షష్టమంలో ఉన్నటువంటి కుజుడు ప్రయాణాన్ని కలిగించే విధంగా ఉంటాడు కాబట్టి వీరు కుజగ్రహ శ్లోకాన్ని పఠించాలి. ఎందుకంటే 9వ తారీఖు తర్వాత కుజగ్రహ సంచారం అనేది ఉంది కాబట్టి వీరు ఆ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే అంటే ముఖ్యంగా కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే కూడా వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకి వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ యొక్క వారంలో ప్రథమార్థంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి. ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు మనం చూసినట్లయితే వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వారం ప్రథమంలో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ వారం చివరి నాటికి వీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. వృత్తిపరంగా అనుకూలత అనేది ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కుజగ్రహ సంచారం అనేది షష్టమంలోకి జరగబోతున్నది. తద్వారా ఈ యొక్క వారంలో వృత్తిలో అనుకూలత పొందగలుగుతారు. ప్రయాణ సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణంలో అనుకూలత సాధించగలుగుతారు. అలాగే విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు విద్యార్థులు. ముఖ్యంగా కాంపిటీషన్స్లో పాల్గొని ఒక మంచి ప్రైజ్ని కానీ లేకపోతే ఒక నమ్మకాన్ని కానీ మీ అంతటా మీరు సాధించుకోగలుగుతారు. 10 మందితో అవును ఇతను కరెక్ట్గా చేయగలుగుతాడు అనే ఒక నమ్మకాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఈ యొక్క రాశి వారిని మనం బాగా గమనించినట్లయితే షష్టమంలో ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరు యోగకారకులు అన్నమాట. ఇది రాజకీయ రంగ ప్రముఖులకు కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అలాగే చేసేటువంటి వృత్తిలో ప్రమోషన్స్ 10 మందిలో పొగిడించుకోగలిగినటువంటి స్థాయిలోకి మీ యొక్క వృత్తి ఉంటుందన్నమాట. వ్యవసాయ సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క విషయం అనేది బాగా అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత సాధించగలుగుతారు. 10 మందిలో గుర్తుండిపోయే విధంగా మీరు ఒక మంచి ఉద్యోగ పరంగా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలలో అనుకూలత పొందగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో గుర్తింపు లేదు, వేరే చోట ఉద్యోగం సాధిద్దాము అని చేసే మీ యొక్క ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్స్ సన్మానాలు పొందగలుగుతారు. ప్రశాంతమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. ఇక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని అంత యోగాన్ని ఇవ్వట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం మందగుండిగా సాగే విధంగా ఉంటాయి. అలాగే ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి కొంచెం వారం చివరిలో ఎక్కువగా సానుకూలపడేటువంటి వ్యవహారాలుగా గోచరిస్తూ ఉన్నది. మీ మనసుకు ఆనందం కలిగేటువంటి
వార్తలు వినటం అనేది జరుగుతుంటుంది. వ్యవహార చిక్కులు ఏవైతే ఉన్నాయో ముడిపడినటువంటి వ్యవహార చిక్కులు అనేది వారాంతంలో సమస్య పోవటం అనేది జరుగుతుంటుంది అన్నమాట. స్కూల్ యాజమాన్యాలకి స్కూల్ టీచర్స్కి కూడా విద్యార్థులకు కూడా ద్వితీయార్థం అంటే వారంలో చివరి నాళ్ళు బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా వ్యాపారస్తులకి వారం ప్రథమం కన్నా వారం చివరి నాళ్ళలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా సింహరాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో కేతు సంచారం అనేది ధన వ్యయ కారకుడుగా తయారవుతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి వినాయకుడిని ఇంటి నుంచి బయటకు పోయేటప్పుడు వీరు ముఖ్యంగా ఓం వినాయకాయ నమః అని చెప్పి మంత్రాన్ని చదివి బయటికి పోయినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కారులో కానీ మీరు నడిపేటువంటి వాహనాల్లో కానీ వినాయకుడి ప్రతిమని పెట్టి ఆ యొక్క వినాయకుడికి ఒక పువ్వుని సమర్పించినట్లయితే మీకు ఆ రోజు ప్రయాణంలో సుఖాన్ని ఇవ్వగలుగుతాడు. ఇక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు కాదు 9వ తారీఖు వరకు, కాబట్టి కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు. మరియు ఇక రాశి వారికి శని బలం అనేది చాలా ఎక్కువగా ఉంది. మరియు అలాగే గురువు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. రాహు అష్టమంలో ఉన్నందువలన వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి కలుగుతూ ఉంటాయి. దానికి తగినట్టుగా ఇక రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికీ రాహుగ్రహ కవచాన్ని పఠించటం, అలాగే దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కన్యారాశి వారికి వారం ఎలా ఉందనే చూద్దాం. ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఎలా ఉన్నది అనేది గమనిద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మ రాశిలో కేతువు, సప్తమంలో వచ్చేటప్పటికి రాహు సంచారం అనేది ఉంది. మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి రీత్యా ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కన్యారాశి వారికి శని చాలా బలవంతుడిగా ఉన్నాడు అన్నమాట. శని యొక్క బలము రీత్యా యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వారం ప్రథమంలో కన్నా వారం చివరిలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు మరియు రవి పంచమంలో ఉన్నందువలన కొంచెం మిశ్రమంగా కూడా గోచరిస్తున్నది. వృత్తి వ్యాపార రీత్యా కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఎక్కువగా అటు ఇటు ఆలోచించడం అనేది కొంచెం ఎక్కువగా ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి గురయ్యే విధంగా ఉంటుంది, కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రవి రాశి వారికి వచ్చేటప్పటికీ పంచమంలోకి రాబోతున్నాడు, పంచమంలో ఉన్నాడు. అలాగే వచ్చేటప్పటికి కేతు కుజుడితో కూడా కలవబోతున్నాడు పంచమంలో. తద్వారా పంచమంలో ఉన్నటువంటి రవి కుజుడు ఇద్దరు యోగకారకులు కాదు. తద్వారా వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. అధికమైనటువంటి డబ్బు వ్యయము, పిల్లలకి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ముఖ్యమైన సూచన. ధన సంబంధితమైనటువంటి వ్యయానికి ముఖ్యంగా వ్యాపారస్తులకి స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్యుమెంట్స్ని 1-2 సార్లు పరిశీలించిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు రవి ఇద్దరు అంత యోగకారకులు కాదు. సెల్ఫ్ డ్రైవింగ్లో కుజుడు అంత యోగాన్ని కూడా చతుర్థంలో ఉన్నప్పుడు, కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్లో వారం ప్రథమంలో బయటకు పోయేటప్పుడు ఓం వినాయకాయ నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే సింధూరాన్ని ధరించి బయటకు పోయినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే బుధుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే కుజుడు ఈ రాశి వారికి పంచమంలో ఉన్నప్పుడు శుక్రుడు పూర్తి యోగకారకుడుగా అవుతాడు. మరియు ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు వారం చివరిలో ఎక్కువగా ఇవ్వగలుగుతాడు అన్నమాట. షష్టమంలో ఉన్నటువంటి శని పూర్తిగా వచ్చినప్పటికీ జనాకర్షణ పెంచగలుగుతాడు, 10 మందిలో గుర్తింపు కూడా పొందగలుగుతారు. కాకపోతే జీవితంలో భార్య కానీ లేకుండా ఉంటే జీవిత భాగస్వామితో కానీ చిన్న చిన్న మనస్పర్ధల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా మీరు మాట పట్టింపులు అనేవి ఎక్కువగా తయారవుతాయి. అవి అంతగా లాభించే విధంగా ఉండదు. మోసపూరితమైనటువంటి మాటలకి ఎక్కువగా మోసపోకుండా ఉండటం అనేది చెప్పదగలిగినటువంటి ఒక సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురుబలం అనేది తక్కువగా ఉంది, కాబట్టి విద్యార్థులు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే
పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులు ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ గురించి ప్రయత్నాలు ఆరంభించడానికి వారం చివరిలో కొంచెం అనుకూలించే విధంగా కూడా గోచరిస్తున్నది. గురుగ్రహ అనుకూలత అనేది అష్టమంలో గురువు అంత అనుకూలమైనటువంటి ఫలితం లేడు కాబట్టి గురుగ్రహ అనుకూలత కోసం వీరు ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉన్నా సరే గురుగ్రహ కవచాన్ని పఠించినా సరే అనుకూలంగా ఉంటుంది. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వారు సింధూరాన్ని ధరించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితం ఈ వారం పొందగలుగుతారు. అలాగే రవిగ్రహ అనుకూలత కోసం సూర్యగ్రహ ఆరాధన అనేది చేయాలి. అలాగే సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు వాటితో పాటు సూర్యగ్రహ కవచాన్ని కూడా పఠించినట్లయితే కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారికి ఈ యొక్క వారం ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు చంద్రమాన అనుసరించి ఎలా ఉందనేది గమనిద్దాం. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే తృతీయంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు. వారం ప్రథమంలో 9వ తారీఖు వరకు ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ తారీఖు వరకు మనం చూసుకున్నట్లయితే 9వ తారీఖు తర్వాత కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. రాహు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. గురువు జన్మరాశి రగ్నాథిగా చూసుకున్నట్లయితే సప్తమంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు వారం ప్రథమంలో లాభించే విధంగా ఉన్నాయి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మరియు మానసికంగా కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి రవి అంత అనుకూలం ఇవ్వట్లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిగారితో పురపత్యాలు మరియు అలాగే తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్లో ముఖ్యంగా చెప్పాలంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఓం సూర్యనారాయణ మహా అని చెప్పి మంత్రాన్ని చదివి సెల్ఫ్ డ్రైవింగ్ చేసినట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించగలవు. ఇక రాశి వారికి రవి అనుకూలమైనటువంటి స్థానంలో లేనప్పుడు ధనక్షయకారకుడుగా తయారవుతాడు. డబ్బు సమయానికి వచ్చి చేరకుండా ఉండేటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి రవి గ్రహ అనుకూలత పొందడం కోసం నేను చెప్పినటువంటి రెమెడీ ఏదైతే ఉందో ఓం సూర్యనారాయణ మహా అని చెప్పి చదవటం, అలాగే ఆదివారం పూట రవి హోరా సమయంలో ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో ఒక లవంగాన్ని నోటిలో వేసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందడం అనేది జరుగుతుంది. ప్రతిదినం కూడా ఇది చేయొచ్చు. ఎందుకంటే రవి జాతకరీత్యా అనుకూలంగా స్థితిలో లేనప్పుడు అనుకూలమైనటువంటి ఫలితం రాదు అని చెప్పి శాస్త్రం చెప్తున్నాం. కాబట్టి లవంగంలో రవి సూర్యుడి యొక్క నిష్పత్తి ఉంది అని చెప్పి శాస్త్రంలో రాయబడింది. కాబట్టి ఆ యొక్క పని చేస్తే మంచిదన్నమాట. అలాగే కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు యోగకారకమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. పోటీ పరీక్షల్లో ఇందాక చెప్పినట్లుగానే వారికి మంచి యోగ్యత పొందగలుగుతారు. ధనం అనేది సమయానికి వస్తుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా వారం ప్రథమంలో సానుకూలపడే విధంగా ఉంటుంది. పిల్లల ఎదుగుదల మానసిక ఆనందానికి కారకంగా తయారవుతుంది. స్టాక్ మార్కెట్లో వారం ప్రథమంలో అంతగా అనుకూలించే విధంగా లేదు. ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా వారంలో ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. స్థానచలనాల గురించి అంటే ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ విషయాల గురించి ప్రయత్నాలు అనేవి వారం ప్రథమంలో అనుకూలించే విధంగా ఉంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలించే విధంగా ఉంది. గురువు మంచి స్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలిస్తే విధంగా ఉందన్నమాట. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క వారం అనేది కలుపుతారన్నమాట. కుటుంబంతో ప్రశాంతమైనటువంటి జీవితం అనేది ఈ రోజుతో గడపగలుగుతారు. ఈ వారం గడపగలుగుతారు వారం ప్రథమంలో. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చినప్పటికీ రవిగ్రహ అనుకూలత కోసం రవికి సూర్యాష్టకాన్ని పఠించడం, అలాగే రవిగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా కేతుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. వారాంతాల్లో వచ్చినప్పటికీ కుజగ్రహ కవచాన్ని కూడా పఠించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ధనస్సు రాశి వారికి వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూద్దాం. ధనస్సు రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి జన్మరాశిలో కుజుడు ఉన్నాడు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు వారం ప్రథమంలో వచ్చినప్పటికీ ఎక్కువగా శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని కలిగిస్తాడన్నమాట. అంటే వేడిని కలిగించే విధంగా ఉంటాడు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం చెప్పాలంటే పంచమంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగకారకుడు అన్నమాట.
అంటే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. గురువు యొక్క శుభదృష్టి వల్ల పిల్లలకి మానసికంగా కూడా శారీరకంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతాయి. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. కానీ గురువు యొక్క శుభదృష్టి వల్ల విజయాన్ని సాధించగలుగుతారు. వారం ప్రథమంలో కన్నా ఈ రాశి వారికి వారాంతంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు వివాహ ప్రయత్నాల్లో కానీ కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుందన్నమాట. మరియు అలాగే ధనస్థానంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి ధనస్థానంలో ఉన్నప్పుడు ధనక్షయకారకుడుగా తయారవుతాడు. అంటే ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి. శని అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు సంఘంలో గౌరవము గుర్తింపు రాగలుగుతాయి. మీ మాటకి 10 మందిలో మర్యాద పెరుగుతుంది. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో డాక్యుమెంట్స్ని 1-2 సార్లు పరీక్షించి పరిశీలించుకొని కొనటం అనేది ముఖ్యమైన సూచన. ఎందుకంటే కుజుడు జన్మరాశిలో అలాగే ధనస్థానంలో రవి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితులు లేరు కాబట్టి యోగకారకమైనటువంటి స్థానం కాదు. అలాగే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు వివాహ ప్రయత్నాలతో పాటు శరీరంలో అధికమైనటువంటి వేడి వల్ల అనారోగ్యకి గురవటానికి కారకంగా కూడా తయారవుతుంది. మరియు శని కుజుడి యొక్క దృష్టి త్రిపాద దృష్టి అంత అనుకూలంగా కాదు. ఎందుకంటే చతుర్థాన్ని అష్టమాన్ని చూస్తాడు కాబట్టి కొంచెం ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవటానికి కానీ ఎక్కువగా ప్రయత్నించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది ముఖ్యంగా చూద్దాం. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడికి కుజాష్టకాన్ని పఠించటం, అలాగే కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతినిత్యం బయటకు పోయేటప్పుడు సింధూరాన్ని ధరించి సింధూరాన్ని ధరించి బయటకు పోయినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు ఇక రాశివారు సూర్యాష్టకాన్ని సూర్యగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే సూర్యారాధన సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తూ ఉన్నది. కాకపోతే కొంచెం కుజుడు రవి అంత అనుకూలంగా లేరు. అలాగే రాహువు చతుర్థంలో ఉన్నందువలన ఇక రాశివారు ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు అంటే కొద్దిగా అనుకూలం కోసం ప్రయత్నం చేసినట్లయితే అనుకూలించగలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మనం గమనించినట్లయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వారికి తృతీయంలోకి రాహువు కుజుడు రాబోతున్నాడు. కుజుడు కూడా వారాంతంలో రాబోతున్నాడు. రవి అనుకూలమైనటువంటి గ్రహస్థితి రీత్యా వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ యొక్క వారంలో ముఖ్యంగా 9వ తారీఖు వరకు ధనస్థానంలో కుజ సంచారం అనేది ధనాన్ని ఎక్కువగా హరించే విధంగా ఉందన్నమాట. కాకపోతే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కుజుడు ఈ యొక్క 9వ తారీఖుకి తర్వాత నుంచి తను కూడా తృతీయంలోకి పోవటం వల్ల కుజుడు రవి కలిసి తృతీయంలో ఉన్నందువల్ల యోగ్యాన్ని ఇవ్వగలుగుతారన్నమాట. ధన సంబంధితమైన విషయాలు ఇవ్వగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారన్నమాట. మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి రవి కుజుడు కలిసి తృతీయంలో ఉన్నందువల్ల వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ధనస్థానంలో శుక్రుడు ఇప్పుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ వారం ఈ యొక్క రాశి వారికి వారాంతంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందుతారన్నమాట. అంటే ధన సంబంధితమైన విషయాల్లో కానీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కానీ స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ వారాంతంలో ముడిపట్టడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. 10 మందిలో పేరు తెచ్చుకుంటారు. సంఘంలో గౌరవము గుర్తింపు పొందడం అనేది జరుగుతుందన్నమాట. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో మీరు ఫైల్స్ మూవ్ చేయగలిగితే ఈ యొక్క వారాంతం నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి కూడా ఈ యొక్క వారంలో అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వారాంతంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు డబ్బు ఎక్కువగా ఖర్చు అయినప్పటికీ కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ రంగ ప్రముఖులకి ఈ వారం అంతంలో మంచి అనుకూలమైనటువంటి గుర్తింపు సంఘంలో పేరు ప్రఖ్యాతులు కూడా రాగలుగుతాయి అన్నమాట. ఈ యొక్క రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులకి
బాగా యోగిస్తున్నది. అలాగే వాటితో పాటు వ్యాపార రంగంలో క్రయ విక్రయాలు అనేవి లాభించే విధంగా కూడా గోచరిస్తున్నది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పొచ్చు. వ్యవహార సంబంధితమైన విషయాలు, వ్యవహార చిక్కులు, కోర్టు రిలేటెడ్ కేసెస్ అనేవి కూడా కొంచెం సార్ట్ అవుట్ అవటం అనేది జరుగుతుంది. ధన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి అనుకూలించే విధంగా ఉంది. పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక ప్రవర్తనలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేది రాగలుగుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా రవి, కుజుడు మంచి స్థానంలోకి రాబోతున్నారు. ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి వారికి పంచమలో ఉన్నటువంటి రాహు యోగకారకుడు కాకపోయినప్పటికీ మిగతా అన్నిటి గ్రహాలు యోగిస్తున్నాయి. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే రాహుగ్రహ అనుకూలత కోసం ఈ రాశి వారు దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. దుర్గా అనుష్ఠానం చేయాలి. అదేవిధంగా దుర్గా అనుష్ఠానంతో పాటు ఎర్రటి బొట్టుని, సింధూరాన్ని ప్రతినిత్యం ధరించటం మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కేతుగ్రహ ఆరాధన అనేది కూడా చేస్తున్నట్లయితే ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అధికమైనటువంటి దుర్వ్యయం తగ్గాలి అని చెప్పి ఎవరైతే అరిస్తున్నారో వారు కుజుడికి సంబంధించినటువంటి కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలం అనేది జరుగుతుంది అన్నమాట. మకర రాశి వారికి ఈ యొక్క వారం ఫిబ్రవరి 4 నుండి 10వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందని చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి కుజుడు ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. తద్వారా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి జన్మరాశిలోకి ఎప్పుడైతే కుజుడు ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడో రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. కాకపోతే జన్మరాశులకి కుజుడు ఎప్పుడైతే రాబోతాడో అప్పుడు వచ్చేటప్పటికి ధనక్షయ కారకుడుగా కూడా మారతాడనమాట. అంటే శరీరంలో అధికమైనటువంటి వేడిని ఇవ్వడానికి రవి కారకుడు అయితే కుజుడు కూడా ఎప్పుడైతే జన్మరాశిలోకి వస్తున్నాడో అధికమైనటువంటి వేడి ధనక్షయాన్ని, అంటే డబ్బు అనేది సమయానికి వచ్చి చేరకుండా కొన్ని కష్ట నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుందన్నమాట. అంటే వారాంతంలో డబ్బు సమయానికి వచ్చి చేరకుండా ఉంటుంది. వారం ప్రథమంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా క్రయ విక్రయాల్లో వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. వారం ప్రథమంలో, వారాంతాల్లో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా వారం ప్రథమంలో అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వ్యాపారస్తులకు కూడా వారం ప్రథమంలో అనుకూలించే కాలంగా ఎక్కువగా గోచరిస్తున్నది. ధన సంబంధితమైన వ్యవహారాలు వారం ప్రథమంలో బాగా లాభించే విధంగా ఉంటుంది. వారాంతంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. పిల్లల ఎదుగుదల గురించి మానసిక ఆందోళన అనేది కొద్దిగా ఎక్కువగా అవుతుంది. వాటి సెటిల్మెంట్ అనేది ఎలా చేయాలి అని చెప్పి ఒక ఆలోచన అనేది వారాంతంలో కలగటం అనేది జరుగుతుంది. వ్యాపార సంబంధితమైన విషయాలకు వచ్చేటప్పటికి రవి అనుకూలత అనేది వీరికి అంతగా యోగించట్లేదు అన్నమాట. మరియు రాహుగ్రహ అనుకూలత అనేది వీరు కార్యాలయాల్లో వీరు చూపించేటువంటి బుద్ధి కుశలతతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వ్యవహార చిక్కుల నుంచి కొంచెం ఎక్కువగా వీరు ప్రభావితం పొందడానికి ఆస్కారం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఈ వారం అనేది అంతగా నెత్తన చేయకపోవటం అనేది మంచిదిగా చెప్పవచ్చు. ఎందుకంటే రవి, కుజుడు ఇద్దరు జన్మరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి అంతగా యోగించట్లేదు. అలాగే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా కొద్దిగా నెత్తనడక నడిచే విధంగా గోచరిస్తున్నది. కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలు అనేవి అంతగా లాభించే విధంగా గోచరించట్లేదు. స్కూల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ విషయాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో కానీ, ఫోటోగ్రఫీ కానీ, సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి నిపుణులకు కానీ, రాజకీయ రంగ నిపుణులకు కానీ ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి జీవితంలో నిర్ణయించుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అనేది వీరికి అంతగా యోగించట్లేదు. వీరు ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారు కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకున్నట్లయితే ఈ వారం కూడా ప్రశాంతంగా గడుస్తుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత పొందడం కోసం ముఖ్యంగా గురుగ్రహ కవచాన్ని పఠించడం, అలాగే రాహుగ్రహ అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. అలాగే శని ధనస్థానంలో ఉన్నందువలన వీరికి ధన వ్యయం అనేది ఎక్కువగా అవుతుంది. అలాగే జన్మరాశిలో రవి, కుజులు కూడా ఉన్నారన్నమాట. వీరికి వచ్చినప్పటికీ ముఖ్యంగా శనిగ్రహ అనుకూలత కోసం శనిగ్రహ కవచాన్ని పఠించడం అనేది ముఖ్యమైన సూచన. అలాగే కుజగ్రహ కవచాన్ని కూడా వీరు పఠించాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి గాయత్రి మంత్ర జపాన్ని చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది.
పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు సింధూరాన్ని ధరించి బయటకు వెళ్ళినట్టయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఆదివారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది వీరికి బాగా యోగించే విధంగా కూడా ఉంటుంది. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. కుంభరాశి వారికి లాభస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడుగా చెప్పచ్చు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోనే విజయాన్ని సాధించగలుగుతారు. వారం ప్రథమం తర్వాత కుజగ్రహ సంచారం అనేది ఈ రాశి వారికి 1000 స్థానంలోకి రాబోతుంది. తద్వారా వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలు వారం చివరిలో వీరు పొందగలుగుతారు. వృత్తిపరంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా వారం ప్రథమంలో ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు అలాగే వ్యవసాయదారులకు కూడా వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. రవి 1000 స్థానంలో ఉన్నప్పుడు ఇక రాశి వారికి ప్రయాణం అనేది అనివార్యంగా తయారవుతుంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా శరీరంలో అధికమైనటువంటి వేడిని కూడా పుట్టించగలుగుతాడు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం జన్మరాశిలో శని సంచారం అనేది కొద్దిగా బాధించే విధంగా ఉన్నప్పటికీ కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందువల్ల కొంచెం యోగించే విధంగా ఉంటుంది. ఈ వారం ప్రశాంతంగా కుటుంబంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కొంచెం మందకొండగా సాగే విధంగా ఉంది ఈ రాశి వారికి. ముఖ్య కారణం వచ్చేటప్పటికి అష్టమంలో ఉన్నటువంటి కేతువు, ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు అంత యోగాన్ని ఇచ్చేటువంటి స్థితిలో లేరు కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ధన వ్యయం అనేది కొంచెం తగ్గించుకునేట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. డబ్బు ఎంత సంపాదిస్తారో అదేవిధంగా ఖర్చు కూడా ఈ రాశి వారికి కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టినట్లయితే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ యొక్క వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలకి కూడా వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్స్కి ఈ వారం అంతగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పడానికి ఆస్కారం గోచరించట్లేదు. ధనక్షయకారకుడైనటువంటి రవి 1000 స్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చును కూడా సూచిస్తున్నాడు అన్నమాట. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత కోసం సూర్యగ్రహ ఆరాధన, సూర్యగ్రహ కవచాన్ని పఠించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వాటన్నిటితో పాటు ఈ యొక్క రాశివారు శనిగ్రహ అనుకూలత కోసం శనిగ్రహ కవచాన్ని పఠించినట్లయితే కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. అలాగే రాహుగ్రహ అనుకూలత, కేతుగ్రహ అనుకూలత కూడా ఈ రాశి వారికి ముఖ్యం. వివాహంలో అనుకూలత పొందడం కోసం కేతుగ్రహ అనుకూలత అలాగే రాహుగ్రహ అనుకూలత అనేది కూడా మీరు ఎట్లాగైనా సరే సాధించాలి. రాహుగ్రహ అనుకూలత కోసం ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహుగ్రహ కవచాన్ని పఠించడం, అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కేతు యొక్క అనుకూలత కోసం కేతుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశివారు. మీనరాశి వారికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. మీనరాశి వారికి చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోని విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. దీనికి ముఖ్య కారణంగా చెప్పాలి అంటే రవి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా ఉన్నాడు. లాభస్థానంలో వచ్చేటప్పటికి రవి మరియు అలాగే కుజుడు కూడా రాబోతున్నాడు అన్నమాట. కుజుడు రాజ్యస్థానంలో యోగించట్లేదు. వారాంతంలో కుజుడు కూడా రవితో కలిసి ఉచ్చ స్థానాల్లో రాబోతున్నాడు. మీనరాశి వారికి అఖండమైనటువంటి రాజయోగంగా చెప్పచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థానంలోకి రాబోతున్నటువంటి రవి కుజుడు పూర్తి యోగకారకుడు అన్నమాట. కుజుడు ఉచ్చ స్థానంలోకి ఎప్పుడైతే వస్తాడో రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ, బాతృ సంబంధితమైనటువంటి సహాయం అంటే బ్రదర్స్ నుంచి సహాయం పొందటం కానీ, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలతమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత కానీ పొందడం అనేది జరుగుతుందన్నమాట. వాటితో పాటు ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. మీనరాశి వారికి మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి రవి రావటం అలాగే దాంతోపాటు కుజుడు కూడా చేరటం అనేది పూర్తిగా యోగకారకమైనటువంటి స్థితి మీనరాశికి పట్టబోతుంది. వ్యాపారంలో పాటు ల్యాండ్ రిలేటెడ్గా భూమి కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలు అనేవి యోగించే విధంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ధన సంబంధితమైన వ్యవహారాలు అనేవి సానుకూలపడే విధంగా ఉంటుంది. ఖర్చు అనేది ఈ రాశి వారికి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇక రాశి వారికి రాహు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ద్వంద్వంగా ఆలోచించే విధంగా ఉంటారన్నమాట. అంటే ముందుకి వెనక్కి ఆలోచించే విధంగా ఉంటారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఆరోగ్యంలో కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి జరుగుతాయి.
సో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అనేవి రాగలుగుతాయి. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. డాక్టర్స్, లాయర్స్ వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ ఈ వారం అనేది గడుస్తుంది. ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతారు. ఇంట్లో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవిత భాగస్వామితో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. వాటిలో సఫలీకృతం పొందగలుగుతారు. ఈ వారం యొక్క రాశి వారికి ప్రశాంతమైనటువంటి జీవితం అనేది పొందడం అనేది జరుగుతుంది. కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి తీర్పులు మీ మానసిక ఆనందానికి గల కారకంగా కూడా తయారవుతుంది. మీరు చేసేటువంటి పనుల్లో గ్యారంటీగా ఈ యొక్క వారం అనేది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారాంతంలో కొంచెం ఎక్కువగా రాగలుగుతాయి. వారం ప్రథమంలో మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. అలాగే ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్, అలాగే విద్యా సంబంధితమైన విషయాలు కూడా ఈ యొక్క వారం అనేది అనుకూలించే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది. లాయర్స్కి అలాగే వ్యవహార చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వారం చివరికి కొంచెం సమరసపోయే పడంగా ఉంటుంది. మానసిక స్థైర్యాన్ని పొందగలుగుతారు వారం చివరిలో. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. ఇంట్లో పిల్లలకి అనారోగ్య సంబంధితమైన విషయాల నుంచి బయటకు రాగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం బాగా గమనించినట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే, కుజుడు వారం చివరి వరకు అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో లేడు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగకారకుడు కాదు. కాబట్టి వీరు కుజగ్రహ అష్టకాన్ని చదవటం, అలాగే కుజ మంత్రాన్ని జపించటం, అలాగే కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు అనేది చేసుకోవాలి కంపల్సరీగా. అలాగే వీటితో పాటు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం రీత్యా వీరు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. వాటితో పాటు వీరు శనిగ్రహ శ్లోకాన్ని పఠించడం, శనికి సంబంధించినటువంటి దానాలు చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మా యొక్క ఛానల్ మా యొక్క సొంత ఛానల్ ఇది. మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఓన్ ఛానల్గా కష్టపడి చేస్తున్నందుకు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి 10 మందికి షేర్ చేయండి.